అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల వల్ల వారికి శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి ఉన్న కొన్ని ప్రధానమైన అంశాలలో ప్రత్యేకమైనటువంటి మార్పులు కూడా వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అటువంటి పూర్తి అంశాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ రాశి గలవారు ఎంతో గొప్పవారు, నీతికి నిజాయితీకి మారుపేరుగా అయితే ఉంటారు. కానీ వీరికి మాత్రం నీతి నిజాయితీ పెట్టిన పేరన్నా కానీ వీరిని అందరూ మోసం చేస్తూనే ఉంటారు. వీరి పేరు చెప్పుకోవాలంటే, ఎందుకంటే వీరి నీతి నిజాయితీలో ఎక్కువగా మంచితనంగా ఉంటారు. ఈ రోజుల్లో అలాంటి వారు అసలు ఉన్నారా అని పరిశీలించినట్లయితే కనుక కొన్ని సందర్భాల్లో మనం నిజంగా చెప్పాలంటే ఇటువంటి చేసేటువంటి పనులు, అలాగే తెలివితేటలు ఎవరికైనా కానీ దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలన్నటువంటి తపన ఆశ్చర్యం పోవాల్సిందే అని అయితే చెప్పుకోవచ్చు. వీరు చేసేటువంటి పనితీరు కానీ, విధానము కానీ, ఇటువంటివన్నీ కూడా మౌనం కానీ, వీరి యొక్క ఆలోచనలు అన్నీ కూడా అన్ని విధాలుగా చాలా అద్భుతంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. వెనకటి రోజుల్లో ఒక మనిషిని ప్రేమించినా కానీ, ఒక మనిషిని నమ్ముకున్నా కానీ ఒక మాట మీద నిలబడి ఉంటారు. ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా చూస్తున్నాము. అలాంటి వారిది మనం వేళ్ళ మీదే లెక్క పెడుతున్నాం. వారిని చూపించాలంటే ఈ రాశి గల వారిని చూపిస్తే సరిపోతుంది. అది కూడా ముఖ్యంగా వీరి యొక్క శత్రువులంటే అవతల వీరు తీసుకున్న నిర్ణయాలు చాలా అధికంగా నిరుత్సాహపరిచే విధంగా తీసుకోబోతున్నారు. కొన్ని నిర్ణయాలు వీరి యొక్క శత్రువుల గుండెల్లో వారు నిద్రపోనివ్వకుండా చేయబోతున్నారంటే చెప్పుకోవచ్చు. ఈ రోజున మీరు దేనికైనా ఒక విషయం అంటే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఒక వస్తువు కానీ, బట్టలు కానీ అవతల వ్యక్తులు ఆశ్చర్యపోయే విధంగా అయితే, నలుగురు చెప్పుకునే విధంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ యొక్క భార్యాభర్తల విషయంలో కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తప్పకుండా జరగబోతాయి. ఇటువంటి విషయంలో తగినంత జాగ్రత్తను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది లేకుండా మీ మధ్య కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించవచ్చు. మీ మధ్యన మరింత అధికంగా గొడవలు కూడా దారితీయవచ్చు. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు చాలా ఎదురు దెబ్బ తీయబోతుంది. శత్రువుల యొక్క నిర్ణయాలు నిరుత్సాహపరిచే విధంగా ఉన్నాయని అనుకున్నాం కదండి. ఈరోజు మీరు చెప్పుకున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా చాలా అద్భుతంగా విజయదశకి అయితే దారితీసేటువంటి విధంగానే ఉంటుంది. కానీ దైవానుగ్రహం అనేది ఈ రోజున మీకు నిండుగా ఉంది కనుక చెప్పుకోవాల్సిన రోజునైతే చెప్పుకోవచ్చు. మీకు మీ కుటుంబానికి అంతా చాలా గౌరవప్రదంగా అయితే ఉంటుంది. మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు కూడా చాలా పూర్తిగా అర్థం చేసుకోబోతున్నారు. మీకు ఉన్నటువంటి ప్రేమ, అమూల్యమైనటువంటి అన్నిటిలో కూడా అనురాగాలు ఇవన్నీ కూడా వెలకట్టడం అయితే చెప్పుకోవచ్చు. మీకు మరింత ప్రశంసల వర్షంతో అయితే నిండబోతుంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు రెట్టింపు కాబోతున్నాయి. అలాగే నూతన పరిచయాలు, నూతన వస్తువులు, నూతన వస్త్రాలు కొనుగోలు చేయబోతున్నారు. ఎంతో గొప్ప ఆనందకరమైన రోజని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు అనిపిస్తుంది శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు, శ్రమతో కూడినటువంటి కొన్ని పనులు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. అన్నింటినీ కూడా మీరు చాలా ఓపికతో, సహనంతో అయితే చేసుకోబోతున్నారు. సలహా అందరికీ కూడా మీరు చాలా సహాయపడుతూ ఉంటారు. మీ యొక్క పాత్ర చాలా కీలకంగా మారబోతుంది. కొన్ని కొత్త అవకాశాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటు లలితాదేవి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో అద్భుత ఫలితాలను అయితే ఇస్తుంది. రాజయోగాన్ని సూచిస్తుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. లలిత సహస్రనామం చదువుకోవడం గణనీయమైన గొప్ప లాభాలు, గౌరవాలు దక్కించుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సూచన మేరకు మీరు మరింత ఆనందంగా అయితే ఉంటుంది. ఆదాయం అనేది చాలా గణనీయంగా పెరగబోతుంది. భవిష్యత్తు కోసం చేసేటువంటి కొత్త ప్రణాళికలు అన్నీ కూడా మీకోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ రోజున మీరైతే విష్ణు సహస్రనామాలను కూడా పఠించడం వల్ల ఎంతైనా మంచిది. అలాగే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు దక్కాలంటే కనుక పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి బిల్వపత్రాలు సమర్పించి అభిషేకం చేయించడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకోకపోతే మీరు ఎవరైతే వ్యాపార భాగస్వాములు ఉంటారో, ఎవరైతే మీ యొక్క వ్యాపారంలో ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పి అనుకోని ఆ వ్యక్తితో మీరైతే కాస్త జాగ్రత్త ఉండవలసిన అవసరం అయితే ఉంది. వారితో మీరు ఏదైనా కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేయాలన్నా, లేదా వ్యాపారాన్ని మొదలు పెట్టాలన్నా, ఎవరితో అయినా కానీ రేపటి రోజున మాత్రం
కాకుండా ఏదెప్పుడైనా వీలున్న రోజైతే కూర్చొని మాట్లాడుకొని అంతా ఓకే అని చెప్పేసి అప్పుడు మనసు విప్పి మాట్లాడటం అయితే స్టార్ట్ చేయండి. అలాగే ఎవరిని కూడా అధికంగా అయితే అస్సలు నమ్మవద్దు. ఎక్కువ నమ్మేసి అంతా పెట్టుబడులు పెట్టేసేసి మీరు నష్టపోవాల్సిన అవకాశాలు కూడా కనబడుతున్నాయి కనుక మీరు బయట నుంచి తెచ్చిన అమౌంట్‌తో ఇటువంటివన్నీ షూరిటీ సంతకాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఇటువంటి పనులు అసలు చేయవద్దు. ముందు ముందు రోజుల్లో చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా గౌరవించకుండా మీ మీద మీరు తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం వల్ల మీకు ఈ రోజున కొన్ని సమస్యలనేవి తప్పకుండా తీసుకురాబోతున్నారు. ఇటువంటి విషయాల్లో ఎంతో జాగ్రత్త పడాల్సిన అవసరం చాలానే ఉంది. ఈ రోజున మీరు చేసుకునే కొన్ని పనుల్లో గొప్ప మార్పు అనేది కనబడబోతుంది. మీరు పఠించవలసిన మంత్రం వచ్చేసి ఓం గం గణపతయే నమః అనేటువంటి ఆ మంత్రాన్ని మీరు జపించినట్లయితే కనుక వ్యాపారంలో మంచి అభివృద్ధి లాభసాటిగా అయితే ప్రశాంతంగా అయితే ఉంటారని తప్పకుండా అయితే మీకు తెలుసుకోవాలి. ఈ రోజున మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఈశ్వర ధ్యానం తప్పకుండా చేసుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. శత్రునాశనం అనేది తప్పకుండా జరుగుతుంది. మీ యొక్క రాశి గల వారికి వివాహ జీవితానికి సంబంధించినటువంటి అంతా కూడా అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రముఖులకు అనుకూలంగా ఉంటుంది. గొప్ప రోజునైతే చెప్పుకోవచ్చు. మీ యొక్క వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు కూడా సాయంత్రంలో ఆ యొక్క సమస్యలన్నీ కూడా కూర్చొని చక్కగా ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల మీ మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి ఎంతో ఆనందదాయకంగా అయితే మీ జీవితం గడవబోతుంది. ఇక కాసేపు ఉత్సాహాన్ని ఊరటని కూడా కలిగిస్తాయి. ఇరువురి మధ్య కూడా ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోయి తప్పకుండా బంధాలు బలపడతాయి. మీ తోబుట్టువులకు ఏదైనా ఒక సహాయ సహకారాలు చేయవలసి వస్తే గనక ఈ రోజున మీరు చేసేటువంటి సహాయ సహకారాలు వారి యొక్క జీవితంలో మర్చిపోయే విధంగా కాకుండా తప్పకుండా వారిని ఆదుకునే దిశగా అయితే మీరు చేసేటువంటి చిన్నపాటి సహాయం అనేది కూడా వారి యొక్క జీవితాన్ని మార్చబోతుంది. వారు మిమ్మల్ని ముందు ముందు రోజుల్లో ఎన్నో విధాలుగా చేసినట్టు సహాయం అధికంగా అయితే చెప్పుకోబోతున్నారు. అద్భుతంగా అన్ని రంగాల్లో కూడా వారికి ఇచ్చేటువంటి ఉత్సాహం ఒక రోజు అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క పరిస్థితులను బట్టి కూడా ఈరోజు మీకు అనుకూలంగానే కనబడతాయి. వ్యాపారంలో మంచి లాభాలు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవాలనుకుంటే రేపటి రోజున తప్పకుండా మీరు ఎప్పుడైనా కానీ మంచి రోజు చూసుకోండి. ఈ సమస్యలన్నీ కూడా మీకు తప్పకుండా తీర్చుకోవాలంటే మాత్రం ఈ రోజున ఎవరితో అంటే వారితో మీరు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. తెలియని వ్యక్తులతో మీరు అనవసరమైన సంభాషణల ద్వారా అనవసరమైన చర్చలు నడిపిస్తే కనుక ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఒక సమస్యలను కోరి తెచ్చుకున్న వారు అవుతారు కనుక ఎవరితో మాట్లాడినా ఎటువంటి మాటలు మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడడం ఎంతైనా మంచిది. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ఒక్క మంచి పని కూడా మీ యొక్క భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మీకైతే కావాల్సినటువంటి సమయాన్ని ఆ భగవంతుడు తప్పకుండా మీకు సమకూరుస్తాడని తెలుసుకోవాలి. 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా మీ కుటుంబానికి కూడా చాలా అద్భుత ఫలితాలను అయితే తీసుకొస్తాయి. ఎటువంటి ప్రాబ్లం అయినా చక్కగా క్రియేట్ చేసుకుంటే కాకుండా సమస్యకు తగిన పరిష్కారాలు ఆలోచించే విధంగా అన్ని విధాలుగా అన్ని రంగాల వారికి సంబంధించిన విధంగా చూసినట్టయితే కనుక ఎంత అద్భుతమైన రోజని చెప్పుకోవచ్చు. అన్నిట్లో కూడా విజయం అంతా మీకే తథ్యం అనేది చెప్పుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయం కంపల్సరీగా జాగ్రత్తలు అనేవి తీసుకొని లలిత సహస్రనామాలు పఠించుకోవడం ఎంతైనా మంచిది. అలాగే విష్ణు సహస్రనామాలు, సూర్య నమస్కారాలు, గణపతి మంత్రాన్ని అలాగే శివనామ స్మరణాన్ని చేసుకోవడం ద్వారా ఈ రోజంతా మీకు ఎంతో మేలు జరుగుతున్నది. శాంతి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు మనశ్శాంతి మీకు తప్పకుండా కలుగుతుందని తెలుసుకోండి. మీకు లలిత సహస్రనామాలు పఠించడం వీలు కాని పక్షంలో మీరు మొబైల్లో అయినా సరే వినవచ్చు. అలాగే మీ యొక్క జీవితం పాజిటివ్ నింపుతుందని అయితే మీరు అర్థం చేసుకోండి. మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఇంకా తప్పకుండా మీకు పనికి వెళ్ళేటప్పుడు బయట కానీ ఎలా ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు అమ్మవారిని మనసు నిండా తలుచుకొని అమ్మవారి యొక్క సింధూరాన్ని ధరించడం ఇటువంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రతి పనిలో మీరు శుభ ఫలితాలను అయితే చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి. యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు అయితే వీరికి రాబోతున్న ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.